మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని మీకు డౌట్ రావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఇవాళ ఉదయము పాషం యాదగిరి గారు ఇంకా చాలామంది ఈ ఓపీడీఆర్ సంఘము అండ్ గ్రామీణ పేదలు ఇవాళ ఉదయం ఇమీడియట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయిరు. ఏం జరుగుతున్నది, ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకేం సంబంధం లేదు, నాకే తెలియదు, రెవెన్యూ మంత్రిని. ఇది ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా ఖమ్మం నడిబొడ్డున ఖమ్మం మొత్తాన్ని నేనే రూల్ చేస్తున్నానని చెప్పుకునే మంత్రికి తెలవకుండా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయట. ఈ మధ్యకాలంలో పొంగులేటికి తుమ్మలకు మధ్య గొడవ అయిందట, ఏదో భూమి విషయంలోనో మరి ఏం విషయంలో అయిందో. సో మరి నీ అవసరం నాకేముంది, నీకు నేనేం చెప్పాలని తుమ్మల ఆ కార్యక్రమానికి తెరదీసిండా? లేదు పొంగులేటి కూడా దీని వెనకాల ఉన్నాడా? మరి పొంగులేటి ఏం చేసినట్టు ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండట. కలెక్టర్కి లౌడ్ స్పీకర్ పెట్టి కలెక్టర్కి ఫోన్ చేస్తే, మీకు 6 నెలల కింద చెప్పినా కదా సార్ ఇది తుమ్మల నియోజకవర్గం అని అంటున్నాడు మంత్రిని. 6 నెలల కింద చెప్పేది ఏందయ్యా, నువ్వు ఇవాళ డిమాలిష్ చేస్తుంటే నిన్న చెప్పాలి కదా నాకు తెలియదు సార్. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ 70% కంప్లీట్ అయింది. అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే 70% కంప్లీట్ అయింది అన్నారు. అంటే కలెక్టర్ కూడా ఎంత క్లియర్గా ఆయన ఆలోచన కనిపిస్తున్నది. అక్కడున్న రియల్ ఎస్టేట్ మాఫియాతో, తుమ్మల నాగేశ్వరరావుతో, ఆ దుర్మార్గులతో, ఆ రౌడీలతో, ఈ లుచ్చాగాలతో కలెక్టర్ కూడా చేతులు కలిపిండు. అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు ఒక్కడు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇంత యుద్ధం జరుగుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక్క మంత్రి, పైసల మంత్రి బట్టి విక్రమార్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? పొంగులేటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అక్కడ ఏం జరుగుతున్నది. అసలు ఆ భూమి ఎవరిది? ఆ భూమి గవర్నమెంట్ భూమి, అది భూదాన్ భూమి కాదు, వాళ్ళంతా అక్రమంగా వచ్చిర్రు అని ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా మీరు ఇవ్వాలి కదా. ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే పొంగులేటి నాకు తెలియదు అంటున్నాడంటే దీని వెనకాల గూడు పుఠాని చంద్రబాబు నాయుడు, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ చర్యకు తెరలేపినారు. ఇది ఒక భాగం.